సహోదరి సహోదరుడా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ ప్రభు నామపేట వందనములు చెల్లించుకుంటున్నాను. ఆ యొక్క కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము మరి 19వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క కీర్తనకారుడితో మన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే, దేవుడట మన యందు దాచించిన మేలు ఎంతో గొప్పదంటండి. నువ్వు అనుకొని ఉండవు నేను ఈ విధముగా దీవించబడతాను అని, నువ్వు అనుకొని ఉండవు ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని, కానీ అంతకంటే రెట్టింపు ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపువాడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్నో సంవత్సరాల సంది వేచి ఉండొచ్చు దేవుని కోసం. కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క కన్నీటి ఆవేదన దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని ఒక బొడ్డిలో పట్టి ఉంచి ఆ యొక్క నీటి బొట్టును, ప్రతి బొట్టును కూడా ఒక్కొక్క సమస్యకు, ఒక్కొక్క మరి ఆ యొక్క దీవెనకు ఆశీర్వదించడానికి దేవుడు వేచి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి దేవుని యందు విజ్ఞాపన చేస్తుంటావో అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించువాడై ఉన్నారు. కాబట్టి మొదటగానైతే దేవుడు ఏమన్నాడంటే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచించిన మేలు ఎంతో గొప్పదంటున్నాడు. కింద చూసుకున్నట్లయితే, నరుల ఎదుట హల్లెలూయా, నిజముగా దేవుడు ఎంత గొప్ప మాట తెలియపరచడం చూడండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు ఆ యొక్క సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. చూసారండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా మన బంధువులు, స్నేహితులు, మిత్రులు ఎవరు కూడా ఇలాంటి గొప్ప సహాయము చేయలేరండి. మరి మన కోసం ఒక మేలుకరమైన కార్యము చేయడానికి వెనుకాడేస్తారండి. మనల్ని సపోర్ట్ చేయడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి, మనల్ని మరి ఏ విధంగా సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రారండి. కానీ దేవుడు అయితే నీతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దిన మన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ కోసం దాచించిన మేలు ఎంతో గొప్పదంటండి. ఆ యొక్క గొప్ప మేలును నువ్వు పొందుకోవాలని ఆశపడుచున్నట్లయితే ఇంకను నీ భక్తిని, నీ భయమును దేవుని ఎదుట నువ్వు కనపరచు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నరుల ఎదుటంట నీ కోసం సిద్ధపరిచిన మేలు అంట ఎంతో గొప్పదంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజముగా నా తండ్రి మన కోసము ఎంతో మేలులను, ఆయన ఆశ్చర్యమైన కార్యములను దాచించాడు. ఆ యొక్క మేలును పొందుకోవాలంటే, ఆ యొక్క దాచిపెట్టిన ఆ యొక్క కృపను, ఆ యొక్క మేలును, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇంకా నిన్ను తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ మరి మెలకువ కలిగి ప్రార్థన చేసి భయభక్తులు కలిగి నీవు జీవితాన్ని, నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే దేవుని నిన్ను ఆశీర్వదించువాడే అన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క శారా గారు ఎంతో ఓపికతో, సహనముతో, నిదానం, నెమ్మదితో, మరి కన్నీటి ప్రార్థనతో 90 సంవత్సరాల వరకు కూడా వేచి ఉన్నది దేవుని కోసం. మరి సంతానం కోసం ఎంతగానో వేచి ఉన్నప్పుడు 90 సంవత్సరాల వయసులో ఆ యొక్క గర్భాన్ని దేవుడు తెరచి చక్కటి సంతానం దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు సంతానం లేదే, నా కుటుంబం ఆశీర్వదించబడట్లేదే, నా కుటుంబం ఇంకా దీవించబడట్లేదే, నా భర్త మారట్లేదే, నా యొక్క భార్య మారట్లేదే, నా పిల్లలు మారట్లేదే అని నువ్వు ఆలోచించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి దానికి ఒక సమయం ఉన్నదంట. ఆ యొక్క సమయానుగుణంగా దేవుడు నీ కుటుంబంలో కార్యములు జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యములు జరిగించడానికి ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఎంతో దాచించిన మేలు ఎంతో గొప్పదంటండి.